లేకపోతే దానిని ఏమని అనుకుంటున్నారో దాన్ని మరలా చెప్పాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. మరలా చెప్తున్నా, ఇశ్రాయేలీలకి భూసంబంధమైన చట్టాలున్నాయి. మతపరమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఎవరైనా ఊరుకోండండయ్యా. రాంబాబు అవునండి. మనిషా? రాంబాబు గారు లేరా? అను. నువ్వే ఊరుకోంటన్నా, నువ్వే కరెక్ట్‌గా అడుగుతావు. చెప్పండి బ్రదర్. సరే, ఇశ్రాయేలీలకి 2 రకాల చట్టాలున్నాయి. ఒకటి ఓకే భూ సంబంధమైన అంటే పౌర చట్టాలున్నాయి. ఓకే రెండోది వచ్చి మతపరమైన అంటే ఆరాధనకు సంబంధించిన చట్టాలున్నాయి. సరే ఈ రెండిటిని మనం మనసులో పెట్టుకొని చదవబోతున్నాం ఇప్పుడు. ఇటుబడింది. సరే, భూ సంబంధమైన పౌర చట్టాలు అంటే భూ సంబంధమైన చట్టాలు ఏంటి? ఇశ్రాయేల్ దేశాన్ని పాలించడానికి దేవుడు మోషే ద్వారా ఇచ్చిన చట్టాలున్నాయి. ఓకే ఆ చట్టాలు ఏంటి? భూమి వారసత్వ చట్టాలు. సంఖ్యాకాండం 27 చూస్తాం. చూడండి ఒకసారి. అంటే వారసత్వ చట్టం ఇది దేశానికి సంబంధించిన లేక ఒక పౌరునికి సంబంధించినటువంటి చట్టాలు. తర్వాత మతపరమైన దానికి ఓకే పోదాం. సరే సరే సంఖ్యాకాండం 27 చూద్దాం. ఎక్కడో మీకు తెలిసిన చోట చదవండి. ఎక్కడ చదివితే చదవండి సహోదరులు ఎవరో ఒకరు చదవండి. సార్ సంఖ్యాకాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో అక్కడ సెలోపెహాది కుమార్తె విషయాలలో సెలోపెహాదు అప్పుడు యోసేపు కుమార్తె లేరు. సరే, నేను రెఫరెన్స్ చెప్పుకుంటూ వస్తా, మీరు చదువుకుంటూ వచ్చేయండి. 1వ వచనాన్ని చదవండి. అప్పుడు యోసేపు కుమారుడైన మనిషే వంశస్థులలో సెలోపహేదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెజెరు కుమారుడును గిలాదు మనముడను మాకీరు మనముడనై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహాలా, రోయా, హోగ్లా, మిల్కా, తీర్సా అనునవి. చాలు. అంటే ఇది భూ స్వాస్థ్యములకు సంబంధించిన చట్టం, దేశ సంబంధమైనది లేక భూ సంబంధమైన చట్టాలని చూస్తున్నాం. పౌరునికి సంబంధించిన చట్టాలు ఇవి. ఇది ధర్మశాస్త్రంలో ఒక భాగం కాదు, మతపరమైన చట్టం కాదు. ఒక వ్యక్తికి కుమారులు లేకపోతే కుమార్తెలకి వారసత్వం వచ్చింది అనమాట. ఇప్పుడు సెలోపెహాద్కి 3 కుమారులు లేరు. అప్పుడు వీళ్ళు వెళ్ళి అడిగారు మోసే అని, మరి ఆ భూ పంపకం చేశారు కదా, వాళ్ళని పోయి అడిగారు, అయ్యా మా తండ్రి ఎలా చనిపోయాడో తెలుసు, కోరాహు గుంపులో లేదు కదా, మరి నా తండ్రికి కుమారుడు లేడు కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని మాకు ఇమ్మని అడుగుతారు ఆ పిల్లలు పోయి. ఆ స్త్రీలో పిల్లలు మరి ఎవరు కుమార్తెలు. 3వ వచనాన్ని చదువుతాం. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. మరి ఆయన ఎక్కడ మృతి పొందాడో 2వ వచనం చివరి భాగంలో చెప్తున్నాడు. మా తండ్రి అరణ్యములో మరణమాయెను. మరి ఆయన మరణించడానికి గల కారణం కోరాహు చేసిన తప్పిదములో, ఆ తప్పిదంలో ఇతను ఒకనిగా చావలేదు. అంటే ఇది భూ సంబంధమైన చట్టం లేక దేశానికి సంబంధించిన చట్టం లేక ఒక పౌరునికి సంబంధించిన చట్టాలలో ఇవి ఉన్నాయి. అంటే దీనిని ఏమంటున్నామంటే భూమి వారసత్వపు చట్టం లేక స్వాస్థ్య భాగం పొందే విషయాన్ని గురించినటువంటి చట్టం. అప్పుడు వీళ్ళు మా తండ్రి అలా చనిపోలేదు కదా, ఇప్పుడు అసలు సంభవానికి పోదాం. తర్వాత 4వ వచనం, అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మార్చిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమండ్రి. చాలు. అంటే మా తండ్రికి కుమారులు లేరు కాబట్టి నా తండ్రి పేరు అంతటితో మార్చిపోకూడదు కాబట్టి మా తండ్రి స్వాస్థ్యాన్ని మాకు కుమార్తెలుగా ఇవ్వండి అని అడిగారు వాళ్ళు.
అప్పుడు మోషేకు దీని విషయంలో ఏదైనా అవగాహన ఉందంటే అవగాహన లేదంట. అంటే వెంటనే ఆయన స్పందించలా. మరి వెంటనే ఆయన ఏం చేశాడు మోషే? అప్పుడు దేవుని మోషే అడిగాడు వారి 5వ కొరకు వచనంలో. యెహోవా సన్నిధిని మనవి చేయగా చాలు. 5వ వచనంలో ఆయనకి అర్థం కాలేదు. ఈ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో మోషేకు తెలియడం లేదు. అప్పుడు దేవుణ్ణి అడిగాడు, తండ్రి ఏదో యెహోవా, మరి ఈ సమస్య ఒకటి వచ్చింది మా మధ్య. స్వాస్థ్యం పొందేది కుమారులే కాబట్టి కుమారులు లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు సెలెపేహోదు. అతనికి 3 కుమార్తెలు ఉన్నారు. స్వాస్థ్యం మరి మేము ఇవ్వచ్చా ఇవ్వకూడదని ఆయన అడిగితే అప్పుడు దేవుడు అతనికి ఏం సమాధానం చెప్పాడు? 7వ వచనం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, ఉమ్, సెలహపాహు కుమార్తెలు చెప్పినది యుక్తము. ఉమ్, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. చాలు. అంటే ఆ సెలోపెహాదు కుమార్తెలు అడిగినటువంటి కార్యం దేవుని దృష్టికి కూడా సరిగానే కనబడుతూ ఉంది. కుమారులకు మాత్రమే కాదు కానీ కుమార్తెలకు కూడా స్వాస్థ్యం ఇవ్వాలని. ఒకవేళ ఇంకొక సమస్యను కూడా దేవుడు అడ్వాన్స్ గా చెప్పాడు. ఆ అడ్వాన్స్ ఏందో తెలుసా? కుమారులు లేరు, కుమార్తెలు లేరు, మరి అతడి తోబుట్టువులు సహోదరులు లేరు. మరి అప్పుడు దాన్ని ఎవరికి ఇవ్వాలని ఒక సమస్యనికి పరిష్కార మార్గాన్ని చూపించాడు దేవుడు. ఒకవేళ భవిష్యత్తులో వస్తుందేమో ఈ సమస్య. సమీప జ్ఞాతికి. అప్పుడు ఈయన మోసే ఒక్కటే అడిగితే ఆయన రెండో దానికి కూడా సమాధానం చెప్పాడు దేవుడు. అంటే కుమారులు లేరు, కుమార్తె ఉన్నారు, మరి దీనికి పరిష్కారం అడిగితే అసలు సంతానమే లేకపోతే కూడా వారి స్వాస్థ్యం ఎవరికి ఇవ్వాలన్న దాన్ని కూడా చెప్పాడు అడ్వాన్స్ గా. 9వ వచనాన్ని చదువుదాం. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇవ్వలేను. ఒకవేళ నాకు కుమార్తెలు అయ్యా అక్కడ ఇప్పుడు నాకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు అంటే అప్పుడు నా తోబుట్టుకి ఇవ్వాలా? అదేనా అది? అంతే. వాని కుమార్తె లేని ఎడల అతని అన్నదమ్ములకు స్వాస్థ్యం ఇవ్వాలా? ఒకవేళ అన్నదమ్ములు కూడా లేకపోతే 10వ వచనంలో వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వలేను. సరే, ఒకవేళ నాకు అన్నదమ్ముడు లేడు, అప్పుడు నా స్వాస్థ్యాన్ని ఎవరికి ఇవ్వాలంటే మా బాబాయికే లేక పెద్దనాయనకి ఇవ్వాలా? అంతేనా? 10. నా తండ్రి వాళ్ళ అన్నదమ్ములు నాకేమవుతారు? బాబాయ్ పెద్దనాయలే కదా అవుతారు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళ తండ్రికి కూడా అన్నదమ్ములు లేరు, అప్పుడు ఏం చేయాలి? వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యమును ఇవ్వలేను, వాడు దానిని స్వాధీనపరచుకొనును. అప్పుడు అతనికి తండ్రి కూడా అన్నదమ్ములు లేకపోతే సమీప జ్ఞాతికి ఇవ్వచ్చు. ఊహిస్తా సమీప జ్ఞాతి రాంబాబన, సమీప జ్ఞాతి ఎవరు? సమీప జ్ఞాతి అంటే వాళ్ళ బంధువులు. ఆ బంధువులు ఏంటి? దానికి ఏదో ఒకటి ఉంటాయి. మేనల్లుడు, మేనల్లుడు గాని ఆడపిల్లల వైపు మగపిల్లల వైపు ఎటు చూసుకున్నా ఇదే పదాన్ని మనం సమీప జ్ఞాతి కొత్త నిబంధన కూడా ఒక సందర్భంలో చూస్తాం. జాన్ మార్క్ విషయాల్లో యోహాను బర్నబాకు సమీప జ్ఞాతి అయినందున. మరి ఆ ఇంగ్లీష్ లో ఏమంటాడు సమీప జ్ఞాతి? సమీప జ్ఞాతి నెఫ్యూ. NEPHEW. మేనల్లుడు. మేనల్లుడు అంటే కూడా అది కూడా వారి రక్త సంబంధమేనా? అవును, రక్త సంబంధమే సమీప జ్ఞాతి. అంటే ఆ మేనల్లుడు నాకు మేనల్లుడు అంటే మా అక్క కొడుకు మా చెల్లి కొడుకే కదా. అవును. అప్పుడు అక్క కొడుకో చెల్లి కొడుకో ఎప్పుడు పోతుందంటే నాకు అన్నదమ్ములు లేకపోతే, లేక నా తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అప్పుడు నా మేనల్లుడు దాకా పోవాలా. ఈ దినాల్లో అలా ఒప్పుకుంటారా? ఈ దినాలలో ఒప్పుకోరు. మా అక్క కొడుకుంటే వాడికి ఎందుకు ఇచ్చేదట. కాబట్టి ఈ చట్టం అంటే భూమి వారసత్వ చట్టం అనేది ఇశ్రాయేలీల భూ సంబంధమైనటువంటి పౌర చట్టాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. కానీ మతపరమైనటువంటి చట్టాలు పోయినా కూడా
అక్కడ దేశానికి సంబంధించినటువంటి చట్టాల్లో ఇది ఒకటి. అంటే మతపరమైన చట్టం తీసివేయబడ్డాయి. ఎప్పుడైతే యెరూషలేములో దేవాలయం నాశనం అయిపోయిందో, దేవుడు లేడు, అక్కడ దేవాలయం లేదు, ఇంకా మతమే లేదు, మతపరమైన చట్టాలు లేవు. కానీ దేశం ఉంది, దేశానికి ఉన్నటువంటి చట్టం ఉంది. రెండో కార్యాన్ని చూద్దాం. అప్పులు మాఫీ. మాఫీ అనేది ఇంగ్లీషా, తమిళా, తెలుగా? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. ఇది భూసంబంధమైనటువంటి చట్టాల గురించి మాట్లాడుతున్నాం. భూమి వారసత్వ చట్టం ఒకటి. అది కూడా మోసేతోనే దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడు అడిగితే దేవుడే కదా దీనికి పరిష్కారం చూపించాడు. ఆ చట్టం ఆ దేశం ఉన్నంత వరకు ఉంటుంది. రెండోది వచ్చి రుణమాఫియా. రుణమాఫీ అంటే ఏదో డాన్లు కాదయ్యో, రుణాన్ని అదే మాఫీ. రుణమాఫీ అంటే ఏంటి నాకు అర్థం అది చెప్పడానికి రద్దు చేయడు, రుణం రద్దు చేయడు, రద్దు చేయడం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. తన పొరుగు వానికి అప్పించిన ప్రతివాడు అప్పులవాడు దానికి గడువు ఇవ్వాలను. ఇప్పుడు ఒకటి నుండి చదువుదాం. 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వవలెను. ఈ గడువు గీత ఏదనగా తన పొరుగు వానికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానిని గడువు ఇవ్వలేను, అది యెహోవాకు గడువు అనబడును. గనుక అప్పించిన వాడు తనకు పొరుగు వాడినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అంటే ఇది రుణమాఫియా. సహోదరుని నిర్బంధించవచ్చా, లేక వానికి గడువు ఇవ్వాలా? అది ఒక దేశీయ చట్టం. దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా దాన్ని గైకొనాల. తర్వాత మూడోది, అన్నిని నిర్బంధించవచ్చును గాని నీ సహోదరుని వద్దనున్న దానిని విడిచిపెట్టవలను. విడిచిపెట్టేయాల. రుణమాఫీ. తర్వాత వేరే పాయింట్, మూడో పాయింట్ ఏంటంటే లేవికాండం 25వ అధ్యాయం. అంటే భూ సంబంధమైనటువంటి చట్టాల గురించి లేక పౌర చట్టాల గురించి చూస్తున్నాం. లేవికాండం 25వ అధ్యాయం. విశ్రాంతి దినం గురించి. అంటే భూమి కూడా విశ్రాంతిని, విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. అంటే అక్కడ ఏంటంటే మీరు 6 సంవత్సరాలు పంట కోసుకోవచ్చు, ఫలాల్ని, చెట్ల ఫలాలైనా అదేదైనా. కానీ 7వ పంట మాత్రం 7వ సంవత్సరం ఏం చేయాలంటే విడిచిపెట్టాలా. 8వ వచనం. మీలో ఐదుగురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేతి. అది కాదు. లేవికాండం 25వ అధ్యాయం 7వ వచనం. 25:7. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. ఎప్పటి వరకు? 8వ వచనంలో. మరియు 7 విశ్రాంతి సంవత్సరములు అనగా ఏడేసి ఎడ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సర కాలము 49 సంవత్సరములగును. అది ఎప్పుడు? 7వ నెల 10వ నాడు మీ స్వదేశం అంతటియు శృంగనాదము చేయబలేను. అంటే ఇది మతపరమైనటువంటి చట్టమా, లేకపోతే భూ సంబంధమైన, లేక పౌర చట్టమా? ఇది పౌరుల ఇప్పుడు పౌర చట్టం అంటే ఏంటి? పౌరులకి మేలు కలిగించేదే కదా చట్టం. చట్టాలంటే ఏందయ్యా? ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు క్షేమం కోరి ఏర్పాటు చేసేదే కదా చట్టం. రాంబాబనా? లేదు. అంటే చట్టాలు ఎందుకు
దేశం మీద చట్టాలు ఎందుకు రూపించబడతాయి? సమాజం యొక్క శ్రేయస్సు కొరకు. మనుషుల మేలు కొరకే కదా చట్టాలు ఆయన ప్రభుత్వాలు నిర్ణయించేది. పోకో చట్టం ఎందుకు? తర్వాత రీసెంట్ గా ఉపా కేసు అంట. అంటే ఇతరులు ఒకడు ఇతరులను దూషించుకున్నట్లు ఆ చట్టాలు, అధికారులు దూషించుకున్నట్లు ఆ చట్టాలు. ఇవన్నీ కూడా ప్రజల క్షేమం కొరకు ఇచ్చే చట్టాలే కదా. భూమి వారసత్వం గాని, అప్పుల మాఫీ గాని, మరి విశ్రాంతి దినాన్ని ఆచరించడం గాని పంట పొలాల్లో. తర్వాత ఇంకా ప్రత్యేకమైనది నిర్గమకాండం 21 నుండి 23లో దొంగతనం, దానికి తగ్గ నష్టపరిహారం, దాని విషయమై న్యాయ విచారణ. 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు ఇదే ఉందన్నమాట. దొంగతనం చేసిన వానికి నష్టపరిహారం, ఆ దొంగతనం పోయినటువంటి వాడు గాని, దొంగకు గాని న్యాయ విచారణ. ఈ కార్యాలన్నీ కూడా ఎక్కడుందంటే నిర్గమకాండం 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు ఉంది. రాసుకోండి. అంటే ఏంది సైలెంట్గా ఉన్నారు? అర్థం కాలేదు. మరలా ముందుకు పోయి కూడా వెనక్కి వస్తా. పౌర చట్టాలు ఏంది? మొదట్లో భూమి వారసత్వం చట్టం సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో చూసాం. రెండోది వచ్చి అప్పులు మాఫియా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో చూసాం. మూడోది వచ్చి పంట పొలాలు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. 6 సంవత్సరాలు కోసుకోవచ్చు, 7వ సంవత్సరాన్ని పశువులకు వదిలిపెట్టాలి. 4వ చట్టం దొంగకు రావాల్సిన శిక్ష. ఎవరి సొమ్ము అయితే దొంగతనం చేయబడ్డాయో అతనికి నష్టపరిహారం. వీరి ఇరువురి మధ్య న్యాయ విచారణ జరిగించడం. ఇది దేశీయ చట్టమా, మత చట్టమా? దేశీయ చట్టం. ఇప్పుడు మనకు కూడా ఉంది కదా అది. తర్వాత రాశారా నిర్గమకాండం 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం దొంగతనం, నష్టపరిహారం, న్యాయ విచారణ. తర్వాత వచ్చి రాజులు, న్యాయాధిపతులు, వారి గూర్చినటువంటి నియమాలు, వారి పరిపాలన విధానం. రాజులు, న్యాయాధిపతులు, వారి యొక్క నియమ నిబంధనలు, వారి పరిపాలన విధానం. అది ద్వితీయోపదేశకాండం 16 నుండి 19 అధ్యాయాలు ఉంది. మీరు రాసుకున్న తర్వాత చదవండి. మీకు అందులో ప్రశ్న ఉంటే తిరిగి రండి. ఇది భూ సంబంధమైన చట్టం టూకీగా. పౌర చట్టాలు ఇది. ఇప్పుడు రెండో పాయింట్ మతపరమైనటువంటి చట్టాలు. మతపరమైనదంటే దేనికి సంబంధించిందంటే ఆరాధనకు సంబంధించిన చట్టాలు. సందీప్ బ్రదర్ రాసావా? రెండో పాయింట్ ఏంటంటే మతపరమైన చట్టాలు లేక ఆరాధనకు సంబంధించినటువంటి చట్టాలు. ఈ మతపరమైన చట్టాలు దేనికంటే దేవుణ్ణి ఆరాధించడానికి, మరి ప్రజలు వచ్చి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి, లేక దేవుని మార్గంలో నడిపించడానికి ఉన్నటువంటి చట్టాలు ఇవి. దేవుణ్ణి ఆరాధించడం ఎలా అని నేర్పుతుంది మతపరమైన చట్టం. మనుషులు ఎలా పరిశుద్ధ జీవితం జీవించాలా, లేక భక్తి మార్గంలో నడవాలా అన్నదాన్ని ఈ మతపరమైనటువంటి చట్టాలు నేర్పుతాయి. అందులో ఒకటి బలులు, అర్పణలు. ఇది మతపరమైన చట్టమా? బలులు అర్పించేది, అర్పణలు అర్పించేది. అది మతానికి సంబంధించింది. లేవికాండం 1 నుండి 7 అధ్యాయాల్లో ఏ బలి దేనికని వివరించబడతాయి. ఎన్ని రకాల బలులు ఉన్నాయి? 5 రకాలు, 7 రకాలు ఉన్నాయి. 5 రకాల బలులు ఉంటాయి. 5 రకాల బలులు ఉన్నాయి. అంటే ఏ బలి దేనికి అర్పించాలా, ఏ బలికి దేన్ని తీసుకురావాలా అని బలులను గురించి కానీ, అర్పణలను గురించి కానీ మతపరమైన చట్టాల్లో చెప్పబడుతుంది. అది అంటే చివరికి నేను చేయబోయే కార్యం ఏంటంటే మతపరమైన చట్టాలు తీసివేయబడ్డాయి, కానీ దేశీయ చట్టం మాత్రం కొనసాగించబడుతూ ఉంది అని చెప్పడానికి చెప్తున్న ఈ కార్యాలు. రెండో చట్టం ఏంటంటే యాజకుల యాజకత్వం. అంటే దేవాలయంలో లేక దేవుని మందిరంలో లేక ప్రత్యక్ష గుడారంలో
దేవుని సేవకులైనటువంటి లేవీయులు చేయవలసినటువంటి విధి విధానాలు, పరిచర్య. లేవికాండం 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఉంటుంది. లేవికాండం 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు యాజకులకు ఉన్నటువంటి వస్త్రాలు ఏంటి, యాజకులు ఏ పని చేయాలా, మరి లేవీయులు ఏమేమి పని చేయాలా, బలిపీఠం మీద నిప్పులు తీసేది ఎవరు, కట్టెలు వేసేది ఎవరు, తీసుకొచ్చిన బలిని వధించేది ఎవరు, తోలు తీసేది ఎవరు, మరి బల్ల మీద ఉన్నటువంటి రొట్టెని మార్చేది ఎవరు, ఆ దీపవృక్షాన్ని వెలిగించేది ఎవరు, ధూపవేదిక మీద ధూపం వేసేది ఎవరు, అంటే ఏ పాటలు ఎవరెవరు ఉండాలా, ఏ పనులు చేయాలని ఒక షరతును చూపిస్తుంది అనమాట అక్కడ. ఇది మతపరమైనటువంటి చట్టాలు. మొదటేమో బలులు చూసాం, అర్పణలు చూసాం. ఇప్పుడు రెండోది వచ్చి యాజకులు సేవ, యాజక ధర్మం, లేక లేవీలు చేయాల్సినటువంటి విధులు. మూడోది పవిత్రమైన అపవిత్రమైన వాటి విషయంలో నియమాలు. అంటే ఒక వ్యక్తి అపవిత్రుడైతే ఏం చేయాలా, ఆయన ఎలా పవిత్రపరచబడతాడు అంటే ఆహార విషయాల్లో కూడా ఉన్నాయట. పవిత్రమైన జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. దేనిని తినాలా, దేనిని తినకూడదు, ఆహార నియమాల్లో కూడా ఉన్నాయి. ఈ పవిత్రమైనది అపవిత్రమైనది ఎక్కడ ఉందంటే లేవికాండం 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు రాసుకోండి. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. పవిత్రమైనది అపవిత్రమైనది అంటే ఒక వ్యక్తి ఎప్పుడు అపవిత్రపరచబడతాడు, ఆయన ఏం చేస్తే పవిత్రుడవుతాడు. అయ్యా 11వ అధ్యాయం నుంచి 15వ వచనం వరకు, 15వ అధ్యాయం వరకు అధ్యాయాలుగా చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పండుగలు. మతపరమైనటువంటి ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి పండుగలు మూడు ఉన్నాయి. పస్కా పండగ, పెంతెకొస్తు పండగ, కూడారాల పండగ. 7 పండుగలు ఉన్నాయండి. అయ్యా 7 పండుగలు ఉన్నాయండి. 7 పండుగలా? మరి ఏమో సంవత్సరంకు ముమ్మారు యెరూషలేములోనికి పొమ్మంటాడు దేవుడు. అది ద్వితీయోపదేశకాండం 16:16. అంటే పండుగలు ఉన్నాయి లేదని చెప్పలా. ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఈ పండుగలు ప్రతి ఒక్కరూ కలుసుకొని తీరాల్సిందే. పెంతెకొస్తు పండుగ, పెంతెకొస్తే కాదు, పస్కా పండగ, పెంతెకొస్తు పండగ, గుడారాల పండగ, ఇంకా ఉన్నటువంటి పూరిం పండుగ, ఆ పండుగ ఈ పండుగ, అది ఎట్టయినా వారిష్టం. సరే ద్వితీయోపదేశకాండం 16:16 చూడండి. సంవత్సరమునకు ముమ్మారు నేను నివాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలములోనికి ప్రతి ఒక్క పురుషుడు, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుడు రావాలని. ద్వితీయోపదేశకాండం 16:16 చదవండి అయ్యా. నీ యొద్ద వారికి మేలు కలిగినది. అయ్యా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం నా దాంతో 7కి 3 మార్లని ఉంది. 7కి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలలోను నీ దేవుడిని ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఇది ఆజ్ఞ. ఇప్పుడు ఉదాహరణకు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా యెరూషలేములోనికి వచ్చారా? ఎన్ని దేశస్తులు వచ్చారు అక్కడ? 15 దేశాల నుండి వచ్చారు. ఆ 15 దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఈ ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆ ఆజ్ఞకు లోబడి వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేములోనికి వచ్చారు. కానీ ఈ 3 పండుగలకి వ్యత్యాసం కలిగినటువంటి మరొక పేర్లు కూడా ఉన్నాయి. పస్కా పండగకి పులిన రొట్టెల పండుగ అని, పెంతెకొస్తు పండగకి ఫల సంగ్రహ పండుగ అని, గుడారాల పండగకి ఏమని పేరు ఉంది? పర్ణశాల పండుగ. అంటే దాన్ని పస్కా, మరి పులిన రొట్టెల పండుగ, తర్వాత పెంతెకొస్తు పండుగ, వారముల పండుగ, గుడారాల పండుగ, పర్ణశాల పండుగ, ఇట్లా 6 కూడా లెక్కించి అయిపోతారు.
అది అది పస్కా పండుగ, లేక దానికి ఇంకొక పేరు పులియని రొట్టెల పండుగ. ఆ పులియని రొట్టెల పండుగని ఎందుకు వచ్చిందంటే, పులిసినది ఏదియో తినకూడదు వాళ్ళు ఆ పండుగలో. తర్వాత పెంతెకొస్తు పండుగను వారముల పండుగని ఎందుకన్నామంటే, పస్కా నుండి 7 విశ్రాంతి దినాన్ని లెక్కించి, ఆ 7వ విశ్రాంతి దినమునకు మరుసటి దినాన్ని కలుపుకుంటే 50 దినాలు అవుతుంది కాబట్టి పెంటెకాస్ట్ 50వ దిన పండుగ. దాన్ని ఏమో అంటారు ఇంగ్లీష్‌లో. సందీప్ బ్రదర్ ఏమంటారు? పెంటెకోస్తు ఆ! పెంతెకోస్తు పండుగ. కాదు. సిల్వర్ రోజ్ జూబిలీ అంటారే. ఆ 50 రోజుల పండగ. యాభై జూబ్లీ. జూబిలీస్. తర్వాత గుడారాల పండక్కి టెంట్‌లేసుకొని ఉండడం, లేక పర్ణశాల పండుగలని పేర్లున్నాయి. ఇవి ఎక్కడున్నాయంటే లేవీకాండం 23వ అధ్యాయంలో ఏ పండగ ఎన్ని దినాలు చేయాలా, ఆ పండగకి కావాల్సినటువంటి మెటీరియల్ సామగ్రి ఏమిటి అనే దాని విషయంలో దానికి కావాల్సినటువంటి విధి విధానాలు లేవీకాండం 23వ అధ్యాయంలో ఉంది. ఇదే భాగాన్ని ద్వితీయోపదేశ కాండంలో కూడా చూడొచ్చు. ఇప్పుడు 16వ అధ్యాయం 16వ వచనం చదివాం. తర్వాత సబ్బాత్ దినం. తర్వాత పాయింట్ ఏంటి? మతపరమైన విధానాల్లో సబ్బాత్ ఆచరించడం. సబ్బాత్ అంటే విశ్రాంతి దినం. ఇంకా ఎవరు లేరా మాట్లాడేవాళ్ళు? అంటే నమస్తే బ్రదర్. సబ్బాత్ దినం అంటే ఏంటి? విశ్రాంతి దినాన్ని ఆచరించేది. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుండి 11లో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలా. పరిశుద్ధంగా ఇవి అన్ని కూడా ఈ 5 కూడా మతపరమైనటువంటి చట్టాలు. నిర్గమకాండం 20వ అధ్యాయము. నేను చెప్పండి రోషయ్య, చెప్పేటప్పుడు ఏం చేశావు అయ్యా? నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుండి 11. నీ ఊరికన్నా రోషయ్య పోపడబోకు. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుండి 11లో విశ్రాంతి దినమును గురించి, అది కూడా ఒక మతపరమైనటువంటి చట్టం. అంటే ఇప్పుడు సూటిగా మనం 5 పాయింట్లు చూసాం. ఇందులో ధర్మశాస్త్రం ఉందా? అయ్యలారా, ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఎన్ని ఆజ్ఞల కలయికే ధర్మశాస్త్రం? అది సుమారు 10 ఆజ్ఞలేనే ధర్మశాస్త్రమా? ఆ 10 ఆజ్ఞలు నిబంధన వాక్యాలు. ఆ 10 ఆజ్ఞలు 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞలు ఏంటంటే నిబంధన వాక్యం. ఆయన కొండ మీద నుండి తీసుకొచ్చినప్పుడు ఏ పలకలు తీసుకొచ్చాడు గుర్తుందా? నిబంధన పలకలు తీసుకొచ్చాడు. ఆ నిబంధన పలకలో ఉన్నదే నిబంధన వాక్యాలు. కానీ అది ధర్మశాస్త్రం కాదు. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రం కాదు. కానీ దానికి ఎక్కువగా మనం చెప్పబడుతున్న పేరు ఏంటంటే ధర్మశాస్త్రం అని చెప్పబడుతుంది. యూదులకి ఇవ్వబడినటువంటి విషయాలు ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 612 ఆజ్ఞలు 13 ఆజ్ఞలు వస్తుంది. ఇప్పుడు మనం 2 రకాలుగా చూసాం. మతపరమైన చట్టాన్ని చూసాం, భూ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి పౌర చట్టం చూసాం. ఇప్పుడు ఈ రెండిట్లో దేవుడు ఏది తీసేశాడని అనుకుంటున్నారు మీరు? మతపరమైన చట్టాన్ని తీసేశాడు. ఏది? బలులు అర్పించడం గాని, లేకపోతే యాజకులు చేసే యాజక ధర్మం గాని, ఆ పరిశుద్ధత గాని, పవిత్రము గాని, అపవిత్రము గాని, పస్కా పండుగలు గాని, పెంతెకొస్తు పండుగ గాని, విశ్రాంతి దినాన్ని గాని తీసేశాడు. ఎప్పుడు? క్రీస్తు మరణం తర్వాత. క్రీస్తు మరణం తర్వాత భూ సంబంధమైన బలులు అర్పించినటువంటి యూదులు ఎవరైనా మీకు తెలుసా? క్రీస్తు మరణం తర్వాత యాజకత్వం చేసిన భూ సంబంధమైన లేవీలో ఉన్నటువంటి వారు యాజకత్వం చేసిన వారు ఉన్నారా? మరి అదే విధానంలో 3వ పాయింట్లో పవిత్రం అపవిత్రమైన దాన్ని
ఆచరించినటువంటి వారి ఒకళ్ళు కనబడతారు మనకి. పేతురు అడుగుతాడా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను, ప్రభువా నిషిద్ధమైన దాన్ని నేను తినను, ఎందుకంటే నేను యూదుణ్ణి కదా, పవిత్రమైన దాన్నే తింటా, అపవిత్రమైన దాన్ని తినను అన్నాడు. అక్కడ పవిత్రానికి అపవిత్రానికి ఏదైనా తేడా ఉందా కృత నిబంధనలో? లేదని చెప్తున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? పవిత్రం అపవిత్రం అన్న మతపరమైనటువంటి కార్యాన్ని దేవుడు తీసేసాడు. దాని తర్వాత పండుగల గురించి ఏంటి? సిలువు తర్వాత పండుగలు ఉన్నాయా? అంటే సిలువు ఉన్నాయండి. తర్వాత పస్కా పండుగలు ఆచరించారా? పెంతెకొస్తు పండుగ ఆచరించారా? లేకపోతే గుడారాల పండుగ ఆచరించారా? పండగలు లేవు. పండుగలు లేవు. అప్పుడు తీసివేసింది ఏది? మతపరమైనటువంటి చట్టాన్ని తీసేశాడా, లేకపోతే ఆ రాజ్యానికి సంబంధించిన ఏది రాజ్యం మతపరమైన దేశీయ చట్టాన్ని తీసేసాడా, లేకపోతే భూ సంబంధమైన చట్టాన్ని తీసేసాడా? మతపరమైన చట్టాలు. మతపరమైన చట్టాన్ని తీసేశాడు. అక్కడ మతం లేదు, దేవాలయం లేదు, దేవాలయంలో దేవుడు లేడు. మరి గుడి దేవాలయం లేదు, దేవుడు లేనప్పుడు ఆ మతపరమైన ఆచార్యాలను వాళ్ళు ఎక్కడ వెళ్ళి చేయగలరు? అంటే AD 70 వరకే కాదు, దానికి ముందు కూడా క్రీస్తు మరణించిన తర్వాత కొన్ని భూ సంబంధమైనటువంటి చట్టాలు వాళ్ళు ఆచరిస్తూనే ఉన్నారు. కానీ మా క్రీస్తు చనిపోయిన తర్వాత మతపరమైన చట్టాలలో ఉన్నటువంటి యాజకత్వం గాని, విశ్రాంతి దినం గాని, బలులు అర్పించే విషయం గాని, పండుగలు గాని, పవిత్రం అపవిత్రమనే ఆహార పదార్థాలు గాని, మనుషులకు ఉన్నటువంటి పవిత్రత అపవిత్రత అనే విషయం గాని ఏదీ లేదు. క్రీస్తు మరణం తర్వాత ఉందా? లేదు. అప్పుడు అక్కడ తీసివేయబడింది ఏంటంటే మతపరమైనటువంటి చట్టాలే తీసివేయబడ్డాయి, కానీ రాజ్య సంబంధమైనటువంటి లేక భూ సంబంధమైనటువంటి చట్టాలు కొనసాగించబడుతూ ఉంది. అంటే భూ సంబంధమైన చట్టాలు ఏంటి? వారసత్వం చట్టాలు, అప్పులు మాఫీ, మరి అది 7వ సంవత్సరం విడిచిపెట్టడం పొలాన్ని, దొంగతనాన్ని గురించి నష్టపరిహారం, దానికి తీర్పు, రాజులు, న్యాయాధిపతులు, వారి నియమ నిబంధనలు ఏమిటి, ఇవన్నీ కూడా భూ సంబంధమైన చట్టాలు. అంటే సిలువు తర్వాత కూడా వారికి ఆ చట్టాలు ఉన్నాయా? సున్నతి పెద్ద సమస్యగా మార్చబడ్డాయి మనకి. సున్నతి మోసేకి ఇచ్చాడా, లేకపోతే అబ్రహాంకి ఇచ్చాడా? అబ్రహాంకి ఇచ్చాడు. మరి అబ్రహాంకు వారసుడు కావాలంటే అబ్రహాంకి నిబంధనకు గుర్తు తెచ్చినటువంటి సున్నతి వాళ్ళు పొందాలా. అది ఒక భూ సంబంధమైనటువంటి వారసత్వం. బ్రదర్, అర్థమైందా? అది ధర్మశాస్త్రంలో ఒక భాగం కాదు సున్నతి. ధర్మశాస్త్రానికి ముందే 400 సంవత్సరాలకు పూర్వమే ఇవ్వబడ్డాయి. అది ధర్మశాస్త్రంలో ఒక కార్యం కాదు, కానీ అది భూ వారసత్వానికి లేక భూ సంబంధమైనటువంటి చట్టాలకి సంబంధించిన కార్యం అది. కానీ చట్టాన్ని మనం విభాగించి చూసినప్పుడు అది అర్థమయ్యింది. ఒకవేళ దాన్ని విభజించలేకపోతే కష్టమే. మరి క్రీస్తు శకం 70 తర్వాత యెరూషలేములో దేవాలయం లేదు. దానిని బట్టి బలులు గాని, యాజక సేవలు గాని నిలిచిపోయాయి. ఎందుకు నిలిచిపోయిందో అర్థమైందా? క్రీస్తు శకం 70 తర్వాత దేవాలయం లేదు కాబట్టి దేవాలయం దగ్గరే బలులు అర్పించాలా, ఆ దేవాలయంలోనే యాజకులు సేవ చేయాలా. కానీ అక్కడ దేవాలయమే లేనప్పుడు బలులు ఎక్కడ అర్పిస్తారు? ఆ యాజకులు ఎక్కడ సేవ చేస్తారు? అది 70 తర్వాత లేదు ఆ కార్యం. మరి పౌర చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే స్వతంత్ర యోధా రాజ్యంగా ఉంటూ ఈ పౌర చట్టాలను వాళ్ళు గైకొంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వారు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశ చట్టానికి లోబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు యూదులందరూ కూడా యెరూషలేములోనే ఉన్నారా? మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 15 దేశాల నుండి వచ్చారు. అప్పుడు ఆయా దేశంలో ఉన్నటువంటి వారు ఆయా దేశ చట్టానికి లోబడి ఉంటారు. మాకు కనాను దేశంలో యెరూషలేములో ఈ భూసంబంధమైన చట్టాలు ఉన్నాయి,
మేము దానికి లోబడతాం అంటే ఆ దేశస్తులు ఒప్పుకుంటారా? అందుకని వారి మతపరమైనటువంటి చట్టం పోయింది. కానీ పౌర సంబంధమైనటువంటి లేక భూ సంబంధమైనటువంటి చట్టంలో వాళ్ళు నిలిచి ఉన్నారు. మరి మతపరమైనటువంటి చట్టం లేదా ఇప్పుడు? అప్పుడేమో పాత నిబంధనలో మోషే ద్వారా నడిపించాడు. ఆ నడిపించినటువంటి ఆ చట్టం పోయింది. మతపరమైన చట్టం తీసివేయబడ్డాయి. ఇప్పుడు క్రీస్తు ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఇది కొత్త చట్టం. ఇప్పుడు కొత్త చట్టంలో కూడా దానిని పోలే ఉంది. యాజకులు ఉన్నారా? ఉన్నారు. బలులు అర్పిస్తున్నారా? అర్పిస్తున్నారు. మరి మనం బలులు అర్పించడం లేదా? మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు కాదా? మరి మనం యాజకులం కామా? మరి ఎబ్రీ పత్రికలో చదువుతాం, ఇట్టి యాగములు దేవునికి ప్రీతికరమని చదువుతాం. కాబట్టి అక్కడ తీసివేయబడింది ఏంటంటే, అక్కడ మతపరమైన చట్టాలు తీసివేయబడ్డాయే కానీ అక్కడ భూసంబంధమైన చట్టాలు కొనసాగించబడుతూ ఉంది. అదే సందర్భంలో క్రీస్తు చట్టానికి కూడా వాళ్ళు లోబడుతున్నారు క్రొత్త నిబంధన ప్రకారం. అప్పుడు క్రొత్త నిబంధన కాలంలో పాత నిబంధన నేను గైకొంటానంటే వాడు నీతిమంతుడు కాగలడంటే కాలేడని రోమపత్రిక బోధిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి భూసంబంధమైన చట్టం ప్లస్ క్రీస్తు చట్టం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాళ్ళు క్రైస్తవులే. ఇప్పుడు మనం క్రైస్తవులమే. మనకు క్రీస్తు చట్టం ఉంది, ప్లస్ మన దేశీయ చట్టం కూడా ఉంది. రాత్రి ఒక ఉదాహరణ చెప్పా. దేశీయ చట్టాన్ని బట్టి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం. మన దేశంలో ఏముంది? కాలుకు మెట్లు పెట్టుకొని తాళి కట్టించుకుంటే పెళ్లి అయినట్టు. విదేశాల్లో రింగులు మార్చుకుంటే పెళ్లి అయినట్లు. తర్వాత ఆఫ్రికన్లో ఏదో ఒకటి చూసా, వాళ్ళకి ఏదో ఒక గుర్తుందయ్యా, ముక్కు పడుకున్నా ఏదో ఒకటి సంథింగ్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వాళ్ళకి పెళ్లి అయినట్లు లెక్కంట. అంటే ఆయా దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు బట్టి వాళ్ళు ఆ దేశ చట్టానికి లోపడతారు, తప్పకుండా క్రీస్తు చట్టానికి లోపడతారు. దేశం వారు ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టానికి లోబడుతూ క్రైస్తవులుగా క్రీస్తు చట్టానికి కూడా లోబడుతున్నాం ఇప్పుడు. కానీ పాత నిబంధన కాలంలో మోసే చట్టానికి లోబడుతూ పాత నిబంధన చట్టానికి కూడా లోబడుతున్నారు. అర్థమైందా? పోదామా? అర్థం కాకపోతే ఇంకొంచెం సేపు చెప్తా. మరి నైతిక చట్టాలు, మోరల్ లాస్ ఎలా ఉంటాయి? ప్రతి మనిషి ప్రవర్తనకు సంబంధించినటువంటి కార్యాలు ఉన్నాయి. అది ఎలా అంటే, ఒక వ్యక్తి మతపరమైనటువంటి విధానంలో ఆ వ్యక్తి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మతపరమైన విషయాలలో దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత విగ్రహారాధన చేయకూడదు. తల్లిదండ్రుల్ని గణపరచాలి. హత్య చేయకూడదు. వ్యభిచరించకూడదు. దొంగతనం చేయకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. అత్యాశ ఉండకూడదు. ఇది మోరల్ లాస్. మోరల్ అంటే ఏందయ్యా? నైతిక చట్టాల సందీప్ బ్రదర్? మోరల్ అంటే నీతి. అది మతపరమైనది కాదు కదా నైతిక చట్టాలు. అది నైతిక చట్టాలు. నైతిక చట్టాల్లో కూడా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలా. విగ్రహారాధన చేయకూడదు. తల్లిదండ్రులు కనపరచాలా. హత్య చేయకూడదు. వ్యభిచరించకూడదు. దొంగతనం చేయకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. తర్వాత మతపరమైనటువంటి చట్టాలను గురించి చూడు ఏమని చెప్తున్నాడు. మతపరమైనటువంటి చట్టాలు ఏముంది? దేవుని ఆరాధనకు సంబంధించిన కార్యాలే మతపరమైన చట్టాలు. నైతిక చట్టాలంటే ఒక వ్యక్తికి, అంటే సమాజంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలని నేర్పేది నైతిక చట్టాలు, మోరల్ లాస్. కానీ మతపరమైనది ఏంటంటే దేవునిని ఆరాధించే విషయాన్ని గురించి మాకు చెప్పబడేదే మతపరమైనది. ఉదాహరణకి బలులు అర్పించడం ఎలాగు, తర్వాత యాజకుడు దేవుని సేవలో ఎలా సేవ చేయాలి, ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా ఉండాలంటే ఎలాంటి నియమాలు ఆచరించాలి, తర్వాత పండుగలను ఎలా ఆచరించాలి, మరి ప్రాయచిత్త దినాన్ని ఎలా మనం గైకొనాలి, సబ్బాతుని ఎలా ఆచరించాలి, ఇది మతపరమైనటువంటి చట్టాలు. తర్వాత పౌర చట్టాలు ఏంటి? సివిల్ పౌర చట్టాలు ఇశ్రాయేలు దేశ పాలనకు సంబంధించినటువంటి
చట్టాలు ఇవి, పౌర చట్టాలు. సివిలా? అవును. సివిల్. ఇవి ఈ సివిల్ చట్ట ఈ ఈ పౌర చట్టాలు దేనికి చెప్తుందంటే ఇస్రాయేలు దేశ పాలనకు సంబంధించినటువంటి చట్టాలంట. ఒక దేశానికి సంబంధించిన చట్టం, ఒక పౌరునికి సంబంధించిన చట్టం. ఆ చట్టాలు ఏముంది? న్యాయ విచారణ, భూమి వారసత్వం, అప్పులు మాఫీ, ఆ తర్వాత 6 సంవత్సరాలు పట్టణ తీసుకొని 7వ సంవత్సరం వదిలిపెట్టడం, తర్వాత దొంగతనానికి నష్టపరిహారం ఇవ్వడం, ఆ దొంగకి తీర్పు తెచ్చడం, ఇవన్నీ కూడా ఏంటంటే సివిల్, పౌర సంబంధమైనటువంటి చట్టాలు. అర్థమైందా రెండు కంపేరింగ్? ఇప్పుడు ఈ రెండిటిలో యేసుక్రీస్తు తీసివేసింది ఏంటి? పౌర చట్టమా, మతపరమైన చట్టమా? మతపరమైన చట్టంలో సబ్బాతు విశ్రాంతి దినాన్ని ఆచరించడం, లేకపోతే సమాజ మందిరాల్లోకి వెళ్ళడం, తర్వాత బలులు అర్పించడం, పండుగలు ఎలా ఆచరించాలా, ఏది పవిత్రం, ఏది అపవిత్రమైనది కాదు, అపవిత్రమైన దాన్ని చేస్తే మనిషి ఏమైపోతాడు, అపవిత్రుడు పరచబడిన తర్వాత వాడు పవిత్రుడు కావాలంటే ఏం చేయాలని ఇది మతపరమైన కార్యాలు ఇవి. అలాంటి కార్యాన్ని యేసుక్రీస్తు తీసేశాడు, నెరవేర్చాడు. అది కొట్టివేయబడ్డాయి. మరి ఇర్మియా గ్రంథంలోనే 31:31లో ఏం చెప్తున్నాడు? 31:30-31లో రాబో కాలంలో నేను యూదా వారితో ఒక నిబంధన చేయబోతున్నాడంట. అది ఏ నిబంధన అక్కడ చెప్పాడు. ఏ నిబంధన? క్రొత్త నిబంధన చేయబోతున్నాను. అప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మోషే ద్వారా ధర్మశాస్త్రమును, క్రీస్తు ద్వారా చెప్పాలా, క్రీస్తు ద్వారా కృప సత్యములు అనుగ్రహించబడ్డాయి. అంటే క్రీస్తు రాకడతో మోసే చట్టం నిరర్థకమైపోయింది. కానీ సివిల్ లాస్ ఉన్నాయా? పోయిందా? పౌర చట్టాలు ఉన్నాయా? పోయిందా? నైతిక చట్టాలు ఉన్నదా? పోయిందా? అంటే పౌర చట్టాలు ఉన్నాయి, కానీ మతపరమైనటువంటి చట్టాలు పోయింది యేసుక్రీస్తు రాకడతో. దానిని భార్యాభర్తలతో పోల్చి కూడా మాట్లాడతారు కొరింథీ పత్రికలో. భర్త బతికున్నంత వరకే భార్య బద్దురాలు. భర్త చనిపోతే భార్య ఏమైపోద్ది? విడుదల నొంది వేరొక పురుషుని జారాల. ఇక్కడ వేరొక పురుషుడు ఎవరంటే క్రీస్తుని జారొచ్చు. అంటే ధర్మశాస్త్రంలో లేక మోసే చట్టంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా క్రీస్తు చట్టంలోనికి మార్చవచ్చు. ఇప్పుడు ఆ పాత చట్టం ఏమైందంటే తీసివేయబడ్డాయి, నెరవేర్చబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. కానీ పౌర చట్టం మాత్రం ఉంది, మతపరమైన చట్టం తీసివేయబడ్డాయి. ఎందుకు తీసివేయబడ్డాయి అంటే మతపరమైన చట్టంలో దేవుడిని ఆరాధించడం, దేవునికి బలులు అర్పించడం, దేవునికి యాజకత్వం జరిగించడం ఇవి ఉన్నాయి కాబట్టి అక్కడ యెరూషలేములో దేవాలయం లేదు, దేవాలయంలో దేవుడు లేడు. మరి దేవుడు లేడు, దేవాలయం లేనప్పుడు అక్కడ ఏ యాజకుడు పని చేస్తాడు? మరి బలు అర్పించడానికి తీసుకొస్తున్నటువంటి బలులు ఎవరికి అర్పిస్తారు? కాబట్టి క్రీస్తు శకం 70 తర్వాత మతపరమైనటువంటి కార్యాలన్నీ కూడా పోయింది. కానీ క్రీస్తు 70కి ఇటువైపు అంటే క్రీస్తు మరణించి లేచిన తర్వాత కూడా చట్టం ఉందా? అయ్యా బాగా గమనించండి. నేను ఇప్పటిదాకా మాట్లాడింది ఏ కార్యం అంటే క్రీస్తు శకం 70కి తర్వాత మాట్లాడుతున్నా. క్రీస్తు శకం 70కి ముందు మాట్లాడలా. క్రీస్తు శకం 70 తర్వాత యెరూషలేములో దేవాలయం నాశనమైన తర్వాత అక్కడ బలులు అర్పించేది కానీ, యాజకత్వం చేయడం కానీ, పండుగలు చేయడం కానీ తీసివేయబడ్డాయి. కానీ క్రీస్తు శకం 70కి ఇటుపక్క అయితే వాళ్ళు అన్నీ ఆచరిస్తున్నారు. ఇందులో ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. అంటే టోటల్ గా చెప్పేటప్పుడు 613 ఆజ్ఞలు అంటారు. కట్టడలు, విధులు, మరి వీటన్నిటిని కలిపి 613 ఆజ్ఞలు వస్తాయి. కానీ ధర్మశాస్త్రం అన్నప్పుడు 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రం. ఆ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉందే అదే నిబంధన వాక్యం. ఆయన క్రీస్తు ద్వారా మోసే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడ్డాయి. మతపరమైనటువంటి విధానాల్లో చెప్పబడుతున్నటువంటి కార్యం. కాబట్టి అక్కడ తీసివేయబడింది
మతపరమైన చట్టాలే తీసివేయబడ్డాయి కానీ పౌరు చట్టాలు మాత్రం ఉంటూనే ఉంది. అప్పుడు పౌరునిగా యూదా చట్టానికి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు లోబడుతున్నారు. మనం కూడా క్రైస్తవులుగా భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ చట్టానికి అంటే జాతీయ చట్టానికి లోబడాలా, మతపరమైన చట్టానికి లోబడాలా? ఇది ముగింపు. ఇందులో ఏదైనా ఉంటే అడగొచ్చు. ఇంకా ఒక నిమిషం ఉంది. నేను చెప్పిన లేఖనాన్ని రాసి మీరు ఇంటికి వెళ్ళి దాన్ని ఇప్పుడు ఆ ప్రారంభంలో ఏం చెప్పావు? ఏమండి, అయ్యా సున్నతి మతపరమైనదా జాతికి సంబంధించిందా? ఇప్పుడు మతం ఎప్పుడు నుండి పుట్టింది? మతం యూదా మతం ఎప్పుడు పుట్టింది? ఎవరి కాలంలో పుట్టింది? అది మతం అని ఎప్పటి నుండి ఎంచబడుతూ ఉంది? మధ్యలో రోసయ్య అని అడిగేది సౌండ్ రాలా? రోసయ్య అవును అవును, సౌండ్ రాలా? నేను అడిగాను కదా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. ఆ మతం ఎప్పుడు పుట్టింది? ఎవరి కాలంలో పుట్టింది? యూదా కాలంలో. ఇప్పుడు మోసే దగ్గర నుండే ఆ చట్టం అమల్లోకి వచ్చింది. యూదా మతం మరి అబ్రహాం కాలంలో అది అది యూదా మతంగా పిలువబడలా. అబ్రహాం కాలంలో వాళ్ళు ఒక ఎబ్రీలుగానే పిలువబడ్డారు. మరి యాకోబు ఇశ్రాయేలీలు కూడా ఎబ్రీలుగానే పిలువబడ్డారు. మరి నిర్గమకాండంలో మనం చూసాం, ఒక ఎబ్రీయుడు పోయి ఒక ఐగుప్తుడు పోయి ఒక ఎబ్రీయుని పట్టుకున్నప్పుడు అప్పుడు యోసేపు కాలం, అది మోసే కాలం. ఎప్పుడైతే మోసే ధర్మశాస్త్రాన్ని పొందాడో అప్పటి నుండి ఆ మతం ప్రారంభించబడ్డాయి. ఆ మతానికి ఒక దేవుడు, ఆ దేవునికి ఒక చట్టం, ఆ దేవునికి అర్పించాల్సినటువంటి బలులు, ఆ దేవునికి సేవ చేసే సేవకులు, ఆ దేవునికి ఒక ప్రత్యక్ష గుడారం. కానీ సున్నతి అనేది మోసే కాలంలో ఇవ్వబడలా. మనం రోమపత్రికలో చూడొచ్చు. సున్నతి ధర్మశాస్త్రంలో ఒక భాగం కాదు, కానీ అది మోసేకి సరే అది అబ్రహాంకి చేయబడినటువంటి వాగ్దానం అంట. అబ్రహాం నమ్మినా అది అతనికి నీతిగా ఎంచబడినో ఆ నీతికి గుర్తుగా సున్నతినిచ్చాడు. అది ఒక నిబంధనగా చేశాడు. అంతేగాని అది పాత నిబంధన అనే పోతారు. నిబంధనకు గుర్తు అది సున్నతి. కాబట్టి అది ధర్మశాస్త్రంలో ఒక భాగం కాదు. కాబట్టి వాళ్ళు అబ్రహాం కుమారులుగా ఉండున్నట్లు, అబ్రహాం వారి పితరుడు కాబట్టి ఆ పితరునికి ఇచ్చినటువంటి సున్నతిని ఆచరిస్తూ ఉన్నారే కానీ అది మతపరమైనటువంటి ఒక గుర్తు కాదు, మతపరమైనటువంటి ఒక కార్యం కాదు. అర్థమైందా రోషయ్య? అర్థమైంది. అంటే సున్నతి అనేది మతపరమైనది కాదు. అది అది వ్యక్తిగతంగా అబ్రహాంకి ఇవ్వబడ్డాయి. అది మోసే ధర్మశాస్త్రం ఇవ్వడానికి 400 సంవత్సరాలు ముందే అప్పుడు వాదం కూడా జరిగింది రోమాపత్రికలో. అంటే ధర్మశాస్త్రానికి 400 సంవత్సరాల క్రితమే ఇచ్చినటువంటి ఆ సున్నతిని వీళ్ళు ఎందుకు ఆచరించాలా అని ఒక వాదం. మనమైతే మోసే కాలంలో ఉన్న మనకు ధర్మశాస్త్రం ఉంది, ఓకే మీరు చెప్పేది సరే, కానీ వాళ్ళు గైకొనాల్సిన అవసరం ఏముంది? వారు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం కింద లేరు. వారు సున్నతి పొందడానికి వాళ్ళు అబ్రహాం సంతానం కూడా కాదు భూ సంబంధంగా. అంటే భూ సంబంధమైన అబ్రహాం సంతానానికి ఆ సున్నతి. కానీ